ఉపసభాపతి రఘురామకృష్ణమరాజు తనపై జరిగిన కస్టోడియల్ హింసపై రాజీలేని పోరాటం చేస్తున్నారు. సస్పెన్షన్ లో ఉన్న సునీల్ కుమార్ గనక ఒప్పుకుంటే అరగంట చాలు ఎముకలు విరక్కుండానే పాదాల మీద రబ్బర్ బెల్ట్ తో రక్తపు చారలు పడేలా ఎలా కొట్టొచ్చో నేను కొట్టి నిరూపిస్తాను. సునీల్ కుమార్ వచ్చి కొట్టించుకుంటాను అంటే బహిరంగంగానే ఈ కార్యక్రమం పెడతా అని ఆయన విసిరిన సవాల్ సోషల్ మీడియాలో ప్రకంపనలు సృష్టిస్తోంది. న్యాయ వ్యవస్థపై తనకు పూర్తి విశ్వాసం ఉందని, బాధితుడిగా తనకు న్యాయం జరుగుతుందని, తనను చిత్రహింసలకు గురి చేసిన సునీల్ కుమార్ అరెస్టు కావడం ఖాయమని ఆయన గట్టిగా హెచ్చరించారు. అసలు ఈ వివాదానికి కారణం రఘురామకు తగిలిన చిన్న గాయాన్ని పట్టుకుని సునీల్ కుమార్ అత్యంత హేయంగా స్పందించడమే. ఇటీవల ఎమ్మెల్యేల క్రికెట్ పోటీల్లో ఆడుతూ రఘురామ కింద పడడంతో ఆయన మణికట్టు ఎముక విరిగింది. ఒక బాధితుడికి తగిలిన గాయాన్ని సాకుగా తీసుకుని ఆటలో కింద పడితేనే 2 ఎముకలు విరిగే వ్యక్తిని నేను నిజంగా కస్టడీలో కొట్టి ఉంటే ఇంకేమన్నా ఉండేదా అంటూ సునీల్ కుమార్ వ్యంగ్యంగా పోస్టు పెట్టడం ఆయనలోని వికృత మనస్తత్వానికి అద్దం పడుతోంది. పైగా ఆర్ఆర్ఆర్ సెల్ఫ్ గోల్ అంటూ వీడియోలు చేస్తూ బాధితుడి ఆవేదనను ఎగతాళి చేయడంపై సర్వత్రా విమర్శలు వ్యక్తమవుతున్నాయి. సునీల్ కుమార్ చేస్తున్న ఈ వ్యాఖ్యలు కేవలం రఘురామను వ్యక్తిగతంగా దూషించడమే కాకుండా కస్టోడియల్ హింసను సమర్థించేలా ఉన్నాయని రఘురామ మండిపడ్డారు. నిజంగా కొట్టుంటే ఎన్ని ఎముకలు విరిగేవి అని మాట్లాడడం సునీల్ కుమార్ అహంకారానికి నిదర్శనమని, ఇది న్యాయ వ్యవస్థను సూటిగా అవమానించడమేనని ఆయన ధ్వజమెత్తారు. క్రికెట్ ఆడుతూ జరిగిన ఫ్రాక్చర్ ను అడ్డుపెట్టుకుని గతంలో తనపై జరిగిన అమానుషమైన కస్టోడియల్ టార్చర్ ను తేలికగా తీసిపారేయాలని చూడడం దుర్మార్గమని రఘురామ ఆవేదన వ్యక్తం చేశారు. అధికార మదంతో కళ్ళు మూసుకుపోయిన సునీల్ కుమార్ కులం ముసుగులోనో లేదా ఇలాంటి వ్యంగ్యపు మాటలతోనో చేసిన తప్పుల నుంచి తప్పించుకోలేరని రఘురామ స్పష్టం చేశారు. ఒక బాధితుణ్ణి మళ్లీ బహిరంగంగా హింసించడమే సునీల్ ఉద్దేశమని, కానీ చట్టం ముందు ఎవరూ అతీతులు కారని ఆయన గుర్తు చేశారు. ప్రస్తుతం రఘురామకృష్ణరాజు చూపిస్తున్న తెగువ, ఆయన చేస్తున్న పోరాటం రాష్ట్ర రాజకీయాల్లో చర్చనీయాంశంగా మారింది.